హలో ఫ్రెండ్స్. గడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 6 రోజుల వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం 4 రోజుల వరల్డ్ వైడ్ షేర్ ఎంత, ఎంత గ్రాస్ సాధించింది, ఓవర్సీస్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు కెరీర్లోనే 4వ బ్లాక్ బస్టర్గా దూసుకెళ్తూనే ఉంది. ఈ రోజు 7th డే అయితే నిన్నటితో పోలిస్తే కలెక్షన్స్ మాత్రం హెవీగా పెరిగినాయి. కలెక్షన్స్ మాత్రం భారీగా అయితే పెరుగుతున్నాయి. సాటర్డే రోజు ఈ రోజు అయితే బెస్ట్ కలెక్షన్స్ నమోదు కాబోతున్నాయి. 5వ రోజు 6వ రోజు కొద్దిగా కలెక్షన్స్ తగ్గినా కానీ 7th డే అయితే ఈ రోజు భారీ స్థాయిలో డాకు మహారాజ్ అనేది వరల్డ్ చూపెడుతూనే ఉంది. వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ 6 రోజుల షేర్ తీసుకుంటే 71,80,00,000 షేర్ రాబట్టింది. జస్ట్ ఇంకా 11,50,00,000 దాకా షేర్ రాబడితే నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత ప్రొడ్యూసర్ కానీ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రతి ఒక్కరు క్లీన్ బ్లాక్ బస్టర్ పెట్టిన పెట్టుబడి వచ్చి క్లీన్ బ్లాక్ బస్టర్ గా డాకు మహారాజ్ ఉండబోతుంది. అందుకే 4వ బ్లాక్ బస్టర్ రిలీజ్ అయిన రోజే ఇలాంటి టాక్ అయితే వినపడ్డది. ఇక 12 కోట్ల దాకా షేర్ అంటే ఈ వీకెండ్ ఈ రోజు రేపు 100% ఈ 2 రోజుల్లో అయితే బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. డాకు మహారాజు క్లీన్ బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ 125 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. 72 కోట్ల దాకా షేర్ అంటే బెస్ట్ కలెక్షన్స్. ఓవర్సీస్ లో మాత్రం మొదటి రోజు ప్రపంచంలా దూసుకెళ్లిన డాకు మహారాజు కొద్దిగా స్లో అయినా కానీ ఈ వీకెండ్ లోపు ఆల్మోస్ట్ 1.7 మిలియన్ దాకా ఉండబోతుంది. ప్రజెంట్ నిన్నటి 6 రోజులకే 1.5 మిలియన్ సాధించింది డాకు మహారాజు. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 1.5 మిలియన్ సాధించిన థర్డ్ మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. లాంగ్ రన్ లో ఈ మూవీ 2 మిలియన్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. బాలకృష్ణ కెరీర్లో ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా ఓవర్సీస్ లో ఫస్ట్ డే 1 ప్రీమియర్ తో కలిపి 1 మిలియన్ కంప్లీట్ చేసుకుంటున్న రాబోయే అఖండ 2 తాండవం సిరీస్ కాబట్టి అది ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకో అప్డేట్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ, నిల్సన్, దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 రజనీకాంత్ మూవీలో ఒక క్యామియో రోల్ మాత్రం ఒక బెస్ట్ పవర్ఫుల్ రోల్ మాత్రం చేయబోతున్నాడంట. పార్ట్ 1 లో నందమూరి బాలకృష్ణ స్థాయికి తగ్గ క్యారెక్టర్ లేదు అని అనుకున్నాడంట దిలీప్ కుమార్. ప్రజెంట్ జైలర్ 2లో అయితే సెకండ్ హాఫ్ లో నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ అయితే విశ్వరూపం. బాలకృష్ణ మాస్ పొటెన్షియాలిటీ తెలుసు. అందుకే నిన్న డాకు మహారాజు తమిళ వర్షన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డాకు మహారాజు గురించి బ్రహ్మాండంగా ట్వీట్ చేయడం జరిగింది. వెయిటింగ్ జైలర్ 2లో ఎలాంటి నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ ఉండబోతుంది అనేది. ప్రజెంట్ అయితే సాటర్డే రోజు బెస్ట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. డాకు మహారాజు గంటకు 4 నుంచి 5,000 టికెట్లు అంటే మాస్లో మాత్రం ఆఫ్లైన్ లో ఎక్కువ క్రేజ్ ఉంది. సీడెడ్ ప్రాంతంలో డాకు క్రేజ్ అనేది. నిన్న 6th డే అయితే బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 3,50,00,000 దాకా షేర్ నమోదైంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల పైగా షేర్ నమోదు చేసింది డాకు మహారాజు. ఈ రోజు అయితే మినిమం 6 కోట్ల పైన షేర్ ఉండే అవకాశం ఉంది డాకు మహారాజు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రభంజనంలో దూసుకెళ్తుందబ్బా. మొదటి రోజు వచ్చిన టాక్ ఈ కలెక్షన్స్ ఏంటరా బాబోయ్ అనుకుంటున్నారు అందరూ. నైజాంలో అంతంతనే ఉంది, సీడెడ్లో అంతంతనే ఉంది, కానీ డబుల్ సౌండ్, త్రిబుల్ సౌండ్ 10,000 వాళ్ళల్లా ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే కలెక్షన్స్ అయితే నమోదవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం. అన్బిలీవబుల్ కలెక్షన్స్. ఈ రోజు 5th డే కూడా గంటకు 20,000 టికెట్లు. మార్నింగ్ అయితే దుమారం రేపేస్తుంది. ఇంకా రేపు ఎలాంటి ప్రభంజనం ఉంటుందో. రేపు మాత్రం ఆల్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. 6th డే పరంగా సంక్రాంతికి వస్తున్న బెస్ట్ ఛాయిస్. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరు మాస్ సినిమా చూడాలంటే, నచ్చిన సినిమాలు చూడాలంటే ఒక్కరు ఇద్దరు వెళ్తారు. అదే ఫ్యామిలీ కంటెంట్ సినిమా ఫ్యామిలీతో వెళ్ళాలంటే 10 టికెట్లు దిగుతాయి. అదే మేజర్ క్రెడిట్. ఆ పాయింట్నే మన డైరెక్టర్ అనిల్ రావుపూడి చాలా బ్రహ్మాండంగా పట్టుకున్నాడు. మాస్ సినిమా చూస్తే ఓన్లీ మాస్ ప్రేక్షకులే, ఫ్యామిలీ సినిమా చూస్తే బుడ్డోడు, పిల్లలు అందరు కలిసి సినిమాకి వెళ్తారు. అందుకే రెవెన్యూ అనేది బ్రహ్మాండంగా కానొస్తుంది. మన విక్టరీ వెంకటేష్ ఖాతాలో కలిసిందాంరా తర్వాత సంక్రాంతికి వస్తున్న మరొక అంత పెద్ద హిట్ అనే రేంజ్ లో కానొస్తుంది. బెస్ట్ కలెక్షన్స్ అయితే 2000లో వచ్చిన కలిసినాంరా కెరీర్ బెస్ట్ హిట్. ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాం కెరీర్ బెస్ట్ హిట్. ఇంకా నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్గెస్ట్ నెంబర్ సాధించింది. ఆల్మోస్ట్
11,50,00,000 దాకా షేర్ సాధించింది. అన్బిలీవబుల్ రికార్డు. 4వ రోజు అయితే సునామీ లాంటి కలెక్షన్ సాధించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 12,50,00,000 షేర్ అంటే వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 13,10,00,000 దాకా షేర్ సాధించింది. ఈ రోజు అయితే ఆల్మోస్ట్ లెక్క ఏం మాత్రం తగ్గదు. వరల్డ్ వైడ్గా జస్ట్ 5 రోజులుగానే 131 కోట్ల గ్రాస్ సాధించిందని మూవీ టీమ్ అయితే అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 100% ఈ సినిమా ఊపు, ఈ సినిమా బజ్ చూస్తుంటే, ప్రజెంట్ ఆడియన్స్లో ఉన్న బుకింగ్ ట్రాక్ చేసిన విధానం చూస్తుంటే, బుకింగ్ జరుగుతున్న విధానం చూస్తుంటే జస్ట్ సెకండ్ వీక్లోనే 100 కోట్ల షేర్ విక్టరీ వెంకటేష్ ఖాతాలోకి పడబోతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే కానొస్తుంది. వెయిటింగ్ ఓవర్సీస్లో కూడా పెద్ద ప్రభాజనం అయితే ఏం లేదు. నైజాం లాగా సీడెడ్ లాగానే ఉంది. ఓవర్సీస్లో అయితే 1.5 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది. సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు 1.5 మిలియన్ కూడా కంప్లీట్ చేసుకున్నది. 2 సినిమాలు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తే, ఒకటి మాస్ అట్రాక్ట్ చేసిన 2 మూవీస్ అయితే సంక్రాంతి విన్నర్గా నిలిచినాయి. ప్రజెంట్ అయితే కలెక్షన్స్ పరంగా కూడా పోటీ పడి 2 దూసుకెళ్తూనే ఉన్నాయి. డాకు మహారాజు జస్ట్ 12 కోట్లు వసూలు చేస్తాయి. 84 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకోబోతుంది. థ్యాంక్